అనుమానం ఒక పెనుభూతం. ఈ ఒక్క ఆలోచన చుట్టూనే 'రావు బహదూర్' సినిమా మొత్తం తిరుగుతుంది. ఇది సినిమాలో ఒక డైలాగ్ కాదు, ఒక కాన్సెప్ట్ కాదు. మొత్తం స్క్రీన్ ప్లేకి ఇది సోల్ లాంటిది. అనుమానాన్ని దర్శకుడు ఒక కనిపించిన బగ్‌లా చూపించాడు. ఒకసారి అది మనసులో పడితే మన ఆలోచనలు, నిర్ణయాలు, మనుషుల్ని చూసే విధానం అన్నీ మారిపోతాయి. అదే విషయాన్ని సినిమా మొదటి సీన్ నుంచి చివరి వరకు ఒక్కో మెట్టు ఎక్కిస్తూ చాలా అద్భుతంగా చెప్పారు. ఈ సినిమా అందం కథలో కంటే స్క్రీన్ ప్లేలో ఉంది. మొదట చాలా సీన్‌లు సాధారణంగా అనిపిస్తాయి. కొన్ని మాటలు, కొన్ని పాత్రలు, కొన్ని సంఘటనలు. ఇవి ఎందుకున్నాయి? ఒక చిన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. కానీ చివర్లో ఒక్కో రివీల్ బయటపడుతున్న కొద్దీ ప్రతి సీన్‌కి ఒక కొత్త అర్థం వస్తుంది. అప్పుడే దీనికోసం ఇంత జాగ్రత్తగా కథ అల్లారా? ఈ థాట్ చుట్టూ కథ అల్లినట్టుగా అనిపిస్తూ ఉంటది. ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఎవ్వరు పూర్తిగా మంచోళ్ళు గాదు. అలాని పూర్తిగా చెడ్డోళ్ళు కూడా గాదు. పర్ఫెక్షన్ అంటూ ఏమి ఉండదు అని చెప్పే ఐడియాని బాగా చూపిస్తారు. ప్రతి పాత్ర తన పరిస్థితుల్లోనే జీవిస్తుంది. చివరికి సినిమా చెప్పేది కూడా అదే. మనుషులు పరిపూర్ణులు కాదు. పరిస్థితులు, భయాలు, అనుమానాలు ఇవే వారిని నడిపిస్తాయి. ఈ సినిమాలో ఉన్న ఫిలాసాఫికల్ లేయర్స్ చాలా బాగున్నాయి. బయట ఒక సైకలాజికల్ డ్రామాలా కనిపించినా, లోపల మనిషి మనస్తత్వం గురించి చాలా లోతుగా మాట్లాడుతుంది. సత్యదేవ్ గారి నటన గురించి ప్రత్యేకంగా ఆ పాత్రలో నటించారనడం కంటే, చాలా సింపుల్‌గా చెప్పాలంటే జీవించారనడం చాలా సింపుల్ వర్డ్. కానీ సింపుల్‌గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఎక్స్‌ప్రెషను, ప్రతి సైలెన్సు, ప్రతి రియాక్షను పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాయి. చాలా నటించారు. కాస్ట్యూమ్స్, లొకేషన్స్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యేలా ఉంటాయి. రాజు కుటుంబం, ఆ ఎస్థెటిక్ అన్నీ సూట్ అయ్యాయి. ముఖ్యంగా కొన్ని షాట్స్‌లో చుట్టూతా మొత్తం బ్లర్ చేసి, ఒక ఫోకల్ పాయింట్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి చూపిస్తారు. అది నాకొక సింబాలిజంగా అనిపించింది. ప్రపంచంలో ఎంతమందున్నా, ఏం జరుగుతున్నా మనం చూడాలనుకున్నది మనం చూస్తాం. నమ్మాలనుకున్నది మనం నమ్ముతాం అనే థాట్‌ని పోర్ట్రే చేసేలా ఉంది. హీరో ఫ్రెండ్ పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా అనిపించింది. సినిమా మొత్తం అతను చెప్పే మాటలు చాలా జనరల్‌గా అనిపిస్తాయి. సాధారణంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నట్టు ఉంటది. పాత్ర మీద గౌరవం చివర్లో పెరుగుతుంది. అతను చెప్పిన మాటలన్నీ ఒక రీజన్‌ని పోర్ట్రే చేయాలని చూస్తా ఉంటాయి. ఆ రీజన్ ఏంటో మనకు చివర్లో అర్థమైపోతుంది. ఇలాంటి సినిమాని ఎడిట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి రివీల్ ఎప్పుడు రావాలి, ఏ సమాచారం ఎంతవరకు దాచాలి అనేదే సినిమా బలం. అందుకే దర్శకుడే ఎడిటర్‌గా కూడా ఉన్నారు. సో, అది చాలా గొప్ప విషయం. అందుకే సినిమా ఎంత వచ్చినట్టుంది. ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ ఏం కావాలో తీసుకొని అది ఎడిట్ చేసారు. అంతేకాదు సినిమాలో ఒక పాత్ర కూడా చేశారు. ఆ పాత్రలో కూడా చాలా యాక్ట్ చేశారనిపించింది. అయితే ఒక చిన్న విమర్శ కూడా ఉంది. ఈ సినిమా చాలా ఓపికను కోరుకుంటుంది. మనం ఈ సినిమా టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలంటే చివరి క్షణం దాకా ఎదురు చూడాలి. నెమ్మదిగా ముందుకు సాగే స్క్రీన్ ప్లే వల్ల కమర్షియల్ థ్రిల్లర్, సైకలాజికల్ థాట్స్ అలాంటి థీమ్ గూడా మెన్షన్ చేశారు. అలాంటి థీమ్స్ ఉన్నాయేమో అనుకుని వచ్చినోళ్ళు కొంతమందికి స్లోగా అనిపించొచ్చు. కానీ చివరి వరకు ఓపిక పడితే ఆ జర్నీకి తగిన ప్రతిఫలం చివర్లో ఖచ్చితంగా వస్తుంది. నా దృష్టిలో 'రావు బహదూర్' ఒక కథ మాత్రమే కాదు. మనిషి జీవితంలో అనుమానం ఎంత పెద్ద శత్రువో, ఈ మనుషుల సంబంధాలను ఎలా నాశనం చేస్తుందో, నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది.